నేను ఇంతకుముందు అదే చెప్తున్నా. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా 175 సీట్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం అనుకుంటది. అన్ని సీట్లో పోటీ చేయాలని చెప్పి జనసేన అనుకుంటది, బీజేపీ కూడా అనుకుంటది. అక్కడ ఉన్న ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు లేదంటే మండల స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కళ అనేది కంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేశారు కాబట్టి, కొన్ని సంవత్సరాలుగా డెడికేట్ చేశారు కాబట్టి, వాళ్ళ జీవితాన్ని కూడా పార్టీకి అర్పించారు కాబట్టి వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనకు కూటమి పొత్తు ధర్మంలో కొన్ని త్యాగాలు తప్పనిసరిగా ఉంటాయి. అంతేకాకుండా దీని మీద ఏం చేస్తున్నారు, ప్రతి రోజు కూడా సమగ్ర సర్వేని చక్కగా చేస్తానే ఉన్నారు. దాని పరంగా కూర్చొని ఇదంతా కూడా ఎవరు నిర్ణయించగలరు సార్? ఇది ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అనేవాళ్ళు నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా ఎవరైతే కింద ఉన్న వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగానే వాళ్ళ ఆచరణ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికైతే న్యాయం చేయాలో, ఒకవేళ నిజంగా వాళ్ళ కింద స్థాయిలో ఎవరికైనా రాలేదనుకుంటే సీట్ సార్, దానికి ఏంటి ఆల్టర్నేట్ అంటే ఏంటిది, ఎలా చేయొచ్చు, లేకపోతే రానున్న దాంట్లో ఇంకోటి ఏంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు సమగ్రంగా చర్చించే రేపు పొద్దున డిసైడ్ చేసే ఫ్యాక్టర్నే ఉంటుంది సార్. దాని గురించి మనం ఎక్కడ కూడా ఇది అవసరం లేదు. మాలో కూడా ఇప్పుడు మేము ఎక్కడైనా గొడవ ఆడుకుంటే వైఎస్ఆర్సీపీ కళ్ళలో ఒత్తిలేసుకుని చూసుకుంటారు. మేము ఎక్కడ కూడా గొడవ ఆడుకోం సార్. అవసరమైతే కొంతమంది త్యాగాలు చేసుకుంటారు, అవసరమైతే ఏదైనా చేసుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు పెట్టనీయకుండా ఉండే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్ అండి, రైట్.